రెక్కాడితే కాని డొక్కాడని రైతులు ఎల్లవేళలా మోసపోతూనే ఉన్నారు. పంట బాగా పండి చేతికొస్తే గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నాడు. పంట సాగు చేసుకుందామంటే ఫర్టిలైజర్స్ ముఖ్యంగా యూరియా కొరత వలన ఎంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమ రాత మారడం లేదని రైతులు అంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. పోరుమామిళ్ళ, ఒంటిమిట్ట మరియు అనేక ప్రాంతాల్లో షాపుల్లో యూరియా ఉండడంతో రైతులు బారులు తీరారు. ప్రైవేట్ షాప్ యజమానులు అధిక రేటుకు యూరియా అమ్ముతున్నారని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతి అంగడిలో వందలాది యూరియా బస్తాలు ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన రేటుకు యూరియా దొరకడం లేదని వారు అంటున్నారు. అధికారులు మామూలుకు కక్కుర్తి పడుతున్నందున తాము నిట్ట నిలువున మోసానికి గురి అవుతున్నామని వీరంటున్నారు. రబీ సీజన్ లో పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నామని వారంటున్నారు. ఒక బస్తా దొరికేందుకు గంటల కొద్దీ సమయం నిరీక్షిస్తున్నామని రైతులు అంటున్నారు. పెన్నపేరూరు రైతు సేవా కేంద్రంలో 450 బస్తాల యూరియా నిల్వ ఉంది. అవసరమైన రైతులు మంగళవారం పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో పెన్నపేరూరు, తప్పిట్లవారిపల్లె, నరసన్నగారిపల్లె, ధనంత అనంపల్లి, గొల్లపల్లి, దర్జీపల్లి గ్రామాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో రైతు సేవా కేంద్రానికి తరలి వచ్చారు. 6 గ్రామాల నుంచి రావడంతో రద్దీ పెరిగింది. తమ వంతు వచ్చే వరకు ఆర్ఎస్కే భవనం చెట్లు నీడలో గంటల తరబడి నిరీక్షించారు. కేంద్రాన్ని ఏవో మంజుల రాణి తనిఖీ చేశారు. కింది ఆఫీసులు కానీ పై ఆఫీసులు లెక్కలు ముట్టా ఈ రకంగా చేస్తారు. పిల్లలందరూ ఇప్పుడు గవర్నమెంట్ 270 రూపాయలు, 400 రూపాయలు అంటారు. రైతు 450 రూపాయలు ఇచ్చేది ఇచ్చారు. పాస్పోర్ట్ ముట్టి తీసుకోవాలంటే ఈరోజు బట్టి పాస్పోర్ట్ ముట్టి తీసుకుంటాను ఇచ్చేది. ఒక్కొక్క డీలర్ కాడ 400 నుంచి 500 కూడా ఉంది రూపాయలు. ఒక్కొక్క డీలర్ కాడ 500 నుంచి 400 కూడా తరాలి ఎంత. ఒక్కొక్క డీలర్ కాడ అందరూ మీరు మాకాలే చెప్తారు. వాళ్ళ మిషన్లలో కొట్టి మొత్తం తాకడం వస్తుంది ఆఫీసులు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.